డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని అనుకుంటున్నారు కదా, అది కూడా రాదు. తాండూరు మున్సిపల్ 1వ నంబర్ వార్డ్ కౌన్సిలర్ నాగలక్ష్మి ద్వారా ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్. వార్డు ప్రజలకు ముఖ్యంగా దయచేసి నమస్కరించి చెప్తున్నా, ఎస్ఐఆర్ ఫామ్స్ ఫిల్ చేసుకోవడానికి ఖచ్చితంగా రావాలని చెప్తున్నా. ఎస్ఐఆర్ ఫామ్ ఒకవేళ మీరు ఫిల్ చేసుకోకపోయినట్లయితే ఓటు మిస్ అవుతుంది. ఓటు మిస్ అయిందనుకో మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఎలాంటివి అందవు. రేషన్ కట్ అవుతుంది, పెన్షన్ అందదు, ఏది అందదు. కాబట్టి దయచేసి మరీ కోరుకుంటున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని అనుకుంటున్నారు కదా, అది కూడా రాదు. అది ఇందిరమ్మ ఇల్లు రాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు. అంటే మొత్తానికి ఏ సంక్షేమ పథకాలు మీకు అందవు. కాబట్టి దయచేసి మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఎస్ఆర్ ఫామ్స్ మీ ఇళ్లలో పెట్టుకోకుండా ఫామ్స్ ఫిల్ చేయకుండా పర్లేదు, తీసుకొచ్చి మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఖచ్చితంగా ఫిల్ చేసి ఇస్తారు. డాటా తీసి కూడా ఫిల్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇళ్లలో పెట్టుకోకుండా వచ్చి అందివ్వగలరని మరీ కోరుకుంటున్నా. వార్డ్ కౌన్సిలర్ నాగలక్ష్మి. అయితే ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని చెప్తున్నారు. ఇంటింటికి పోయి చెప్తున్నారా? సాయంత్రాలు పోయి చెప్తున్నారా? ఇంటింటికి పోయి ఈ బిఏలో ఎంత పర్సెంట్ అయింది? 20 అయినా ఇన్ని రోజులు, ఇంకా 10 రోజులు 12 రోజులు మిగిలి ఉంది ఇప్పుడు కదా. అయితే ఇప్పుడు ఒకటి మీటింగ్లలో ఏం చెప్పారంటే ఇంటింటికి 3 సార్లు పోయి టచ్ చేయాలని చెప్పారు. మళ్ళీ అట్లా మీరేమైనా చేస్తున్నారా? స్టేటస్ పెడుతున్నాము, గ్రూప్లలో కూడా మెసేజెస్ అన్ని ఫార్వర్డ్ చేస్తున్నాము. ఇంత చేసినా మంది వస్తలేరా? మళ్ళీ ఫుల్ టైం ఇచ్చినాం మేము. ఎస్ఐఆర్ ఓటు అంటే మళ్ళీ ఓటుకు నోటు తీసుకున్నారు కదా, అట్లా నోటు గిట్ ఇస్తారేమో అని పెట్టుకున్నారో ఏమో మరి. అదే ఉన్నట్టుంది, ఎవరు రావట్లేదు. వస్తే మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. 2 days అయింది, టెంట్ వేసుకొని కూర్చున్నాం. 2 days నుంచి అయింది. డైలీ అంగన్వాడీలో కూర్చున్నాం ఫ్రమ్ పాస్ట్ 3 days నుంచి. 5 days నుంచి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు కూర్చున్నాము. 5:30 వరకు అన్ని క్లోజ్ చేసుకొని చెక్ చేసుకొని లాస్ట్కు 8:30 వరకు ఇక్కడ ఉండి వెళ్ళిపోతున్నాం. మా జాబ్లో వదిలేసి మరి వీళ్ళకి హెల్ప్ చేయాలని చేస్తున్నాం. ఎవరు రావట్లేదు, మేము కూడా జాబులు చేస్తున్నాం. రైట్. అయితే బిఎల్ఓలకు ప్రశ్నిస్తున్నా, మరి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ నాగలక్ష్మి గారు ఏమన్నా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారా లేదా? ఫుల్ సపోర్ట్ వాళ్ళదే ఉంది సార్. ఫుల్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారా? అంటే తాగడానికి మంచినీళ్ళు, తినడానికి భోజనం ఏమైనా ఏర్పాటు చేసినరా? ట్యాంక్లో లోటు లేదు, కానీ కొంచెము ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా అనౌన్స్మెంట్ ఆటోనే కానీ లేకుంటే చెత్త బండి వస్తే చెత్త బండి కన్నా చెప్పి అనౌన్స్ చేపియండి. ఒకవేళ ఓటు పోతే వాళ్ళకి ఏం నష్టం జరుగుతుందో అని కూడా చెప్తే బాగుంది. ఆల్రెడీ అది రైట్ కరెక్టే. ఆల్రెడీ ఒకటి ఎస్ఐఆర్ గురించి నడుస్తున్నది, అది ఒక ఆటో తిరుగుతుంది. కరెక్టే, మంచిదే, మంచి మాట చెప్పినావు తల్లి. ఇది